హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు జోష్న. ఈ సెషన్లో మనం డిసెంబర్ 8, 9కి సంబంధించిన నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టేట్ రిలేటెడ్, స్పోర్ట్స్, అవార్డ్స్, బుక్స్, ఇంకా ఇంపార్టెంట్ డేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెషన్కి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సో దట్ ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ సెషన్ని మీరు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి సో దట్ ఏ ఒక్క పాయింట్ని కూడా మీరు మిస్ కారు. లెట్స్ బిగిన్ ద సెషన్. కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. జాన్ మహమ్మా సెక్యూర్స్ కమ్బ్యాక్ విక్టరీ ఇన్ గానాస్ ఎలక్షన్. రీసెంట్గా గానా కంట్రీలో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఎవరు విన్ అయ్యారు అంటే జాన్ మహమ్మా అనే పర్సన్. హీ ఈజ్ ఎ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ గానా. 2020 ఎలక్షన్స్లో ఇతను ఓడిపోయాడు. రీసెంట్గా ఇతను మళ్ళీ కమ్బ్యాక్ అంటే హీ వన్ ది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఎవరిని డిఫీట్ చేశారు అంటే నానా అకూఫో. 2020లో జరిగిన ఎలక్షన్స్లో ఈ నానా అకూఫో 4.23% ఏంటి ఓట్స్తో విన్ అయ్యాడు 2020 ఎలక్షన్స్. ఇప్పుడు 2024లో ఎవరు విన్ అయ్యారు? జాన్ మహమ్మా అనే పర్సన్ విన్ అయ్యారు. దీనికి గాను ఎవరు ఇతని విక్టరీని యాక్సెప్ట్ చేశారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గానా ఎవరు? మహమ్మద్ బువామియా. హీ హాజ్ యాక్సెప్టెడ్ హిస్ విక్టరీ. గానా యొక్క క్యాపిటల్ ఏంటి? గానా క్యాపిటల్ ఏంటి? అక్రా. ఈ అక్రాని ఏమంటారు అంటే ఆర్మ్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ అంటారు. ఇట్ కమ్స్ అండర్ జీకే. ఓకే, ఆర్మ్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ ఆర్ గల్ఫ్ ఆఫ్ గునియా. వాట్ ఈజ్ అక్రా? ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ గానా. కరెన్సీ ఏంటి? గనానియన్ సెడి. దిస్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ గానా కంట్రీ. నెక్స్ట్, India elected to chair 68th UN Narcotics Commission. UN Narcotics Commission. Okay, it was established in 1946. Okay, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయంటే వియన్నాలో ఉంటాయి. రీసెంట్గా ఈ యుఎన్ నార్కటిక్స్ కమిషన్స్కి చైర్పర్సన్ని ఎలక్ట్ చేశారు. అతని నేమ్ ఏంటిదంటే శంభు ఎస్ కుమారన్. హూ ఈస్ హీ? ఈ శంభు ఎస్ కుమారన్. హూ ఈస్ హీ? హీ ఈజ్ ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యుఎన్ ఇన్ వియన్నా. ఇతను ఇండియాకి సంబంధించిన పర్సన్. ఈజ్ ఎ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యుఎన్ ఇన్ వియన్నా. మన ఇండియాకి ఈ పొజిషన్ రావడం అనేది ఫస్ట్ టైం. ఇది ఎవరు అనౌన్స్ చేశారు అంటే ఎంబసీ ఇన్ ఆస్ట్రియా వాళ్ళు దీన్ని అనౌన్స్ చేశారు. ఏమని? యుఎన్ నార్కటిక్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరు? అతను శంభు ఎస్ కుమారన్. హూ ఈస్ హీ? హీ ఈజ్ ఎ ఇండియన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యుఎన్ ఇన్ వియన్నా. Next comes to important question based on this topic. Who won Ghana's presidential election after the main opponent Vice President Mahamudu Bawumia conceded defeat? And the answer is John Dramani Mahama. Who has assumed the chairmanships of the 68th UN Narcotics Commission, marking India's first time in this position? Answer is Ambassador Shambhu S. Kumaran. Next comes to national current affairs. Union Cabinet approves Delhi Metro's Ritala-Narela-Nagpur corridor under Phase 4. UN Cabinet ఎవరు లీడ్ చేస్తారు? దీని PM నరేంద్ర మోడీ లీడ్ చేస్తారు. అతను రీసెంట్గా ఏంటి రితాలా నరేలా నగ్పూర్ కారిడోర్కి ఏంటి ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఢిల్లీ మెట్రో. దీనికి అప్రూవ్ చేశారు. ఏం అప్రూవ్ చేశారు? ఇది 4 years లోపు కంప్లీట్ అవ్వాలి. దీనికి మేము 6,230 crores అనే బడ్జెట్ ఇస్తాము. ఇట్ రన్స్ ఇది 21 స్టేషన్స్లో రన్ అవుతుంది. ఈ కారిడోర్ అనేది 21 స్టేషన్స్లో రన్ అవుతుంది. ఇది ఎంత లాంగ్ ఉంటుంది అంటే 463 kilometers ఉంటుంది. దీనికోసం ఎంత బడ్జెట్ పెట్టారు వాళ్ళు? 6,230 ఉంటుంది. ఇది దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఢిల్లీని హర్యానాని కనెక్ట్ చేస్తూ ఈ కారిడోర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఢిల్లీ మెట్రో. హూ విల్ మేనేజ్ దిస్ రితెల్లా నరేలా అండ్ నగ్పూర్ కారిడోర్? ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తారు. నెక్స్ట్, ఇండియా లాంచెస్ ఫస్ట్ టీవీ ఛానల్ ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అండర్ PM ఈ-విద్య ఇనిషియేటివ్. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. ఇతను రీసెంట్గా PM ఈ-విద్య ఇనిషియేటివ్ కింద ఏంటి ఒక ఛానల్ని లాంచ్ చేశారు. ఆ ఛానల్ ఏమేంటి అంటే ఛానల్ 31. ఈ ఛానల్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారంటే సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఈ ఛానల్లో ఏం ప్రమోట్ చేస్తారు అంటే
ఏంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఫర్ చిల్డ్రన్, ఓకే, ఇంక్లూడింగ్ కెరియర్ గైడెన్స్ అండ్ వాట్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ట్రైనింగ్, ఇలా ఈ ఛానల్లో వాళ్ళు ఏంటి ప్రమోట్ చేస్తారు. ఏంటి రీసెంట్గా యుఎన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ పిఎం ఈ విద్య ఇనిషియేటివ్ కింద ఏంటి ఒక టీవీ ఛానల్ని లాంచ్ చేశారు. అలా ఆ ఛానల్ నేమ్ ఏంటి ఛానల్ 31. ఆ ఛానల్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ మీద ఏంటి ఎడ్యుకేషనల్ గైడెన్స్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, కెరియర్ గైడెన్స్, స్కిల్ ట్రైనింగ్స్, ఇంకా మెంటల్ హెల్త్ అవేర్నెస్, వీటి గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. దీనికి గాను వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తారు అంటే సైన్ లాంగ్వేజ్ ప్రమోట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ని వీళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ 3 books ఆన్ సీతారాం యెచూరి రైటింగ్స్ రిలీజ్డ్ పోస్టామియస్లీ. అంటే ఏంటి సీతారాం యెచూరి ఇతను ఒక రాజ్యసభ మెంబర్. రీసెంట్గా సెప్టెంబర్ 12, 2024 రోజు ఇతను చనిపోయాడు. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఇతను చనిపోయే తర్వాత ఇతనికి సంబంధించిన 3 బుక్స్ని సహమత్ అండ్ తులికా బుక్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. సహమత్ అంటే ఏంటి సఫ్దార్, ఓకే, హష్మి మెమోరియల్ ట్రస్ట్ అండ్ తులికా బుక్స్, వీళ్ళు ఇతనికి సంబంధించిన 3 బుక్స్ని పబ్లిష్ చేశారు. ఏంటా 3 బుక్స్ అంటే ద హిందూ రాష్ట్ర హేక్య, ద ఫైట్ ఫర్ ద పబ్లిక్ అండ్ ద రిఫ్లెక్షన్స్ ఆన్ కల్చర్ మీడియా అండ్ సైన్స్. దీస్ 3 బుక్స్ బిలాంగ్స్ టు హూమ్ వాట్ సీతారాం యెచూరి. ఈ ఫస్ట్ బుక్ ఏంటి హిందూ రాష్ట్ర హేక్య. ఈ బుక్ దేని మీద ఫోకస్ చేస్తారంటే హిందుత్వ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ వాట్ ఇండియాస్ సెక్యులరిజం. ఈ బుక్లో అతను ఏం రాశాడు అంటే హిందుత్వం గురించి, హిందుత్వం యొక్క ఏంటి కాసెస్, ఎఫెక్ట్స్, ఇండియా సెక్యులరిజం. అసలు ఇండియా సెక్యులరిజం అంటే ఏంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ పొలిటికల్ సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ షుడ్ బి డన్. దీని గురించి ఇతను రాశాడు. ఏ బుక్లో హిందూ రాష్ట్ర హేక్య. నెక్స్ట్ ఏంటి ద ఫైట్ ఫర్ ద పబ్లిక్లో అతను దేని మీద ఫోకస్ చేశారంటే he wrote 3 essays ఆన్ హిందుత్వ అండ్ అబౌట్ ఇండియాస్ డెమోక్రసీ. ఇండియన్ డెమోక్రటిక్ అంటే ఏంటి మన ఇండియాలో ఏదైనా ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఓకే, దీని గురించి తను రాశాడు ఈ బుక్లో ద ఫైట్ ఫర్ ద రిపబ్లిక్. నెక్స్ట్ ఏంటి ద రిఫ్లెక్షన్స్ ఆన్ కల్చర్ మీడియా అండ్ సైన్స్. ఈ బుక్లో అతని వ్యూస్, అతని ఒపీనియన్స్ వేటి మీద కల్చర్ మీడియా సైన్స్ మీద అతని వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేశారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ సీతారాం యెచూరి. నెక్స్ట్ కమ్స్ టు ఇంపార్టెంట్ questions based on these questions. Which of the following is true about the Ritala Narela Nagpur corridor project approved by the Union Cabinet? And the answer is it will be a part of Delhi Metro Phase 4. ఎంత లాంగ్ 463 కిలోమీటర్ లాంగ్ అండ్ కాస్టింగ్ 62,230 crores. ఎన్ని స్టేషన్స్ ఉంటాయి ఇందులో 21 స్టేషన్స్. ఈ ఆప్షన్లో ఏమి ఇచ్చారు 10 స్టేషన్స్ అని ఇచ్చారు. సో ఇట్ ఈస్ రాంగ్. ఇంకోటి ఏంటి ద ప్రాజెక్ట్ ఈజ్ సెట్ ఫర్ కంప్లీషన్ ఇన్ 6 years. నో ఇట్ ఈస్ నాట్ 6 years, ఇట్ ఈస్ ఫర్ 4 years. నెక్స్ట్ ఏంటి ద కారిడార్ విల్ బి ఇన్ అండర్ గ్రౌండ్ అండ్ కాస్ట్ 4,000 కాదు ఎంత 6,230. క్లియర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ టీవీ ఛానల్ ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్? ఛానల్ 31 లాంచ్ అండర్ పిఎం ఈ విద్య ఇనిషియేటివ్. ఏంటి ఆన్సర్ ఏంటి ఆఫరింగ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇంక్లూడింగ్ కెరియర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండ్ స్కిల్ ట్రైనింగ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిలీజ్డ్ పోస్టామియస్లీ బేస్డ్ ఆన్ సీతారాం యెచూరీస్? వాట్ ఈస్ హిందూ రాష్ట్ర, ఈ బుక్ ఉంది. నెక్స్ట్ ద ఫైట్ ఫర్ ద రిపబ్లిక్ ఉంది. నెక్స్ట్ ద రిఫ్లెక్షన్స్ ఆన్ కల్చర్ మీడియా అండ్ సైన్స్. ఇవి 3 కరెక్ట్. ఓకే, నో వాట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్? ఇది ద ఫ్యూచర్ ఆఫ్ సెక్యులరిజం అనేది లేదు. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? డి, విచ్ ఈజ్ నాట్ అన్నారు. సో ద ఫ్యూచర్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా అనేది అతని బుక్ కాదు. ఎవరిది? సీతారాం యెచూరి. నెక్స్ట్ కమ్స్ టు స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నాగాలాండ్స్ 25th హార్న్బిల్ ఫెస్టివల్ కిక్స్ ఆఫ్ అమిడ్ డిబేట్ ఆన్ రిలాక్సింగ్ లిక్కర్ ప్రొహిబిషన్. నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ఇప్పుడు ఈ ఇయర్ దీని యొక్క ఎడిషన్ ఎంత అంటే 25th ఎడిషన్. దీన్ని ప్రతి ఇయర్ December 1 నుంచి 10 వరకు సెలబ్రేట్ చేసుకుంటారు నాగాలాండ్లో. నాగాలాండ్కి సంబంధించిన నాగా ట్రైబ్స్ని ఏం చేస్తారు ప్రతి ఇయర్ ఏంటి December 1 నుంచి 10 వరకు ఈ నాగాలాండ్కి సంబంధించిన హార్న్బిల్ ఫెస్టివల్ని
సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సెలబ్రేషన్ భాగంలో వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తారు అంటే టూరిజం అండ్ నాగా కల్చర్ని, నాగాలాండ్కి సంబంధించిన కల్చర్ని వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఈ ఇయర్ వారి యొక్క థీమ్ ఏంటి అంటే కల్చరల్ కనెక్ట్. హార్న్బిల్ ఫెస్టివల్ యొక్క 2024 థీమ్ ఏంటి? కల్చరల్ కనెక్ట్. నెక్స్ట్ అమిత్ షా అన్విల్స్ 11 feet స్టాచ్యూ ఆఫ్ సర్దార్ పటేల్ ఇన్ జోధ్పూర్ రాజస్థాన్. యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా. అతను రీసెంట్గా జోధ్పూర్ రాజస్థాన్లో 11 feet సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని ఓపెన్ చేశారు. దీనికి గాను అతను స్పీచ్ ఇచ్చారు. ఏమని? మన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేని మీద పోరాటం చేశారు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఇంకా అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370, రామ్ మందిర్ కన్స్ట్రక్షన్, వీటి మీద పోరాడాడు. కానీ అతని టైంలో అది జరగలేదు. కానీ మన పిఎం నరేంద్ర మోడీ అతని 10 years ఆఫ్ రూల్లో ఈ త్రీ పార్ట్స్ని అతను కంప్లీట్ చేశాడు. దీనికి గాను అమిత్ షా స్పీచ్ ఇచ్చాడు. అసలు ఈ ఆర్టికల్ 370 అంటే ఏంటి? అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అంటే ఏంటి అంటే కాశ్మీర్ స్టేట్కి అప్పుడు ఏమిచ్చారు? ఆటోనామస్ రూల్ అనేది ఇచ్చారు. అంటే ఏంటంటే దే కెన్ మేక్ దేర్ ఓన్ లాస్. దట్ స్టేట్ కెన్ మేక్ దేర్ ఓన్ లాస్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ మిలిటరీ, డిఫెన్స్, కమ్యూనికేషన్స్, వీటికి సంబంధించి ఇవి కాకుండా వాళ్ళ లాస్ని ఓన్గా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 370లో కాశ్మీర్ స్టేట్ ఆర్టికల్ 370లో చెప్పారు. దాన్ని ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ అబాలిష్ చేశారు. నెక్స్ట్ రామ్ మందిర్ కన్స్ట్రక్షన్. రీసెంట్గా అయోధ్యలో రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయింది. ఇంకోటి యూనిఫామ్ సివిల్ కోడ్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 44. అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆల్ ది ఇండియన్స్ ఆర్ ఈక్వల్. ఆల్ ది ఇండియన్స్ ఆర్ ఈక్వల్ అని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. What is the theme of the Nagaland's 25th Hornbill Festival in 2024? And the answer is Cultural Connect. Where was the 11 feet statue of Sardar Vallabhbhai Patel unveiled by Union Home Minister Amit Shah? And the answer is Jodhpur, Rajasthan. When next comes to banking current affairs. RBI to launch secured overnight rupee rate as new benchmark. ఇప్పటి వరకు మనకు బెంచ్ మార్క్ రేట్స్ అనేవి 4 ఉన్నాయి. ఏంటి? రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎఫ్డి రేట్, ఎంఎఫ్ఎఫ్ రేట్. రెపో రేట్ అంటే ఏంటి అంటే ఆర్బీఐ నుంచి మనము బారో చేసుకున్నప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి మనీ బారో చేసుకున్నప్పుడు దానికి పడే ఇంట్రెస్ట్ రేట్ని మనం రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి బారో చేసుకుంటే దానికి పడే ఇంట్రెస్ట్ రేట్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం. ఇలా మనకు ఇప్పటివరకు 4 బెంచ్ మార్క్ రేట్స్ ఉన్నాయి. రీసెంట్గా ఆర్బీఐ ఏం ఇంట్రడ్యూస్ చేసిందంటే సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్. అంటే వేరే కంట్రీస్ వాళ్ళు మన ఇండియన్ బ్యాంక్స్ నుంచి వాళ్ళ అమౌంట్ని బారో చేసుకోవచ్చు, ఓవర్ నైట్గా బారో చేసుకోవచ్చు అని ఒక రూల్ అనేది తీసుకొచ్చింది ఆర్బీఐ. నెక్స్ట్ ఇది దేనికి అలైన్ అయిందంటే యుఎస్కి సంబంధించిన సెక్యూరిటీ ఓవర్ నైట్ ఫినాన్షియల్ రేట్కి అలైన్ అయి ఉంది. దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఫినాన్షియల్ బెంచ్ మార్క్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. దేనికి? ఇంట్రడ్యూసింగ్ SORR సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్. ఇండియా ఎంప్లాయ్మెంట్ సర్జెస్ టు 64.33 crore in 2023-24 up from 47.5 crore in 2017-18. 2017-18లో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది ఎంత ఉండే మన ఇండియాలో అంటే 75.5 ఉండే, 47.5 ఉండే. ఇప్పుడు 2023-24లో ఎంత అయిందంటే 64.33 అయింది. అంటే ఎంత గ్రోత్ అయింది? 16.83 crores గ్రోత్ అనేది జరిగింది. దీన్ని ఈ గ్రోత్కి ఏమేం డాటా రిఫర్ చేశారు అంటే KLEMS డాటా. అసలు ఈ KLEMS డాటా అంటే ఏంటంటే క్యాపిటల్, లేబర్, ఎనర్జీ, మెటీరియల్ అండ్ సర్వీసెస్ డేటాబేస్.
అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్బీఐ. ఇది ఒక డేటాబేస్, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై వాట్, ఆర్బీఐ. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ డేటా రిగార్డింగ్ వాట్, ఈవెన్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. ఏంటి ఈ కేఎల్ఈఎంఎస్ డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్బీఐ. ఇట్ విల్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్, ఓకే, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టార్స్. ఇది పబ్లిక్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో వాట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ డేటా కేఎల్ఈఎంఎస్ డేటాబేస్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఆర్బీఐ. ఇంకేంటి, ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. Who will introduce the security overnight rupee rate, SORR, and the answer is Reserve Bank of India. Which of the following is a key source of employment data in India? KLEMS database. KLEMS database em chestundi, it is established by RBI. It will provide employment data in public as well as private sectors. Next comes to appointments. Vaibhav Chaturvedi appointed RBI representative on IBBI board. Vaibhav Chaturvedi itanu evaru, he is the chief what, general manager of RBI. itanu previous ga enti chief general manager ga of RBI ga undevadu. itanu recent ga emayyadu, RBI representative of IBBI board ga appoint ayyadu. ante IBBI ante enti ante insolvency and bankruptcy board of India. ఇతని రోల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, చిక్కుల్లో ఉన్న అసెట్స్ని రిజాల్వ్ చేస్తారు. ఇతని రోల్ ఏం చేస్తుంది, చిక్కుల్లో ఉన్న అసెట్స్ని రిజాల్వ్ చేసి క్రెడిట్స్, ఓకే, క్రెడిట్స్ అనుకూలంగా ఈ రోల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఆర్బీఐ రిప్రజెంటేటివ్ ఆన్ ఐబీబీఐ బోర్డ్, అండ్ ద ఆన్సర్ ఈస్ వైభవ్ చతుర్వేది. నెక్స్ట్ కమ్స్ టు డిఫెన్స్. IAF వెస్టర్న్ ఎయిర్ కమాండ్ హోల్డ్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూ ఢిల్లీ. రీసెంట్గా ఇండియా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ని హెల్డ్ చేశారు. ఎక్కడ, న్యూ ఢిల్లీలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే December 6 to 7 వరకు హెల్డ్ చేశారు. దీనికి గాను వారు ఎవరిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు అంటే, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఇతను ఎవరు వెల్కమ్ చేశారు అంటే, ఎయిర్ మార్షల్ పిఎం సింహ వెల్కమ్ చేశారు. ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు దేని గురించి డిస్కస్ చేశారంటే, మల్టీ డొమైన్ వార్ఫేర్ ట్రైనింగ్స్ మీద డిస్కస్ చేశారు. అంటే వార్స్ జరిగే టైంలో ఏంటి, అన్ని విధాలుగా వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఇచ్చారు. దీని మీద వాళ్ళు డిస్కస్ చేశారు. దీని యొక్క థీమ్, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే, భారతీయ వాయుసేన సాక్షాత్ సక్షమ్ ఆత్మాభిమాన్ ఎంఫసైజింగ్ strength, capability and self-reliance. Next comes to important question based on this topic. Who was the chief guest at the WAC Commanders Conference in December 2024? And the answer is Air Chief Marshal AP Singh. Okay, AP Singh ane person chief guest. Ever welcome chesaru? Marshal PM Simha. Next comes to awards and honors. Michelle Bachelet to receive 2024 Indira Gandhi Prize. ఓకే, రీసెంట్గా 2023 ఇందిరా గాంధీ ప్రైజ్ నుంచి నేను ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. ఎవరికి వచ్చింది, డానియల్ అండ్ అలీ అబు, ఈ 2 personsకి వచ్చింది. ఈ ఇయర్ ఈ 2024లో ఇందిరా గాంధీ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే, మిచెల్ బచ్లెట్కి వచ్చింది. అసలు ఈ అవార్డు ఎందుకు ఇస్తారు, ఎవరైతే వాళ్ళ నేషన్లో పీస్ అండ్ డిసార్మమెంట్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తారు. ఈ ఇయర్ ఎవరికి వచ్చిందంటే, ఈ మిచెల్ బచ్లెట్ అనే అమ్మాయికి వచ్చింది. ఏం చేసింది తను అంటే, తను స్పీచెస్ ఇచ్చింది. దేని మీద, హ్యూమన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, సోషల్ ఇంక్లూజన్స్, వీటి మీద ఏంటి స్పీచెస్ ఇచ్చింది. అంటే ఏం చేసింది, ఇండైరెక్ట్గా తను పీస్ అండ్ డిసార్మమెంట్ని ప్రమోట్ చేసింది. దీనికి గాను తనకు ఏం అవార్డు వచ్చింది, ఇందిరా గాంధీ ప్రైజ్ అనేది 2024 అనేది వచ్చింది. నెక్స్ట్ కమ్స్ టు డొనాల్డ్ ట్రంప్ నేమ్డ్ ప్యాట్రియట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ న్యూయార్క్. ప్యాట్రియట్ ఆఫ్ ద ఇయర్, ప్యాట్రియట్ అంటే ఏంటి, డెవోటీ ఆఫ్ నేషన్. ఎవరైతే వాళ్ళ నేషన్ని అతిగా ప్రేమిస్తారో వాళ్ళని ప్యాట్రియోటిక్ అంటారు. నౌ హూ గాట్ దిస్ ప్రైజ్, డొనాల్డ్ ట్రంప్కి ఈ ప్యాట్రియాటిక్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు అనేది వచ్చింది. ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడంటే, టైల్స్ సెంటర్ న్యూయార్క్లో ఇతనికి ఈ అవార్డు అనేది వచ్చింది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే, ఫాక్స్ నేషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు.
Next comes to important question based on this topic. What award will Micheli Bachelet receive in 2024? And the answer is Indira Gandhi Prize for Peace, Disarmament and Development. Next, where was Donald Trump awarded the Patriot of the Year honor? And the answer is Tiles Center, New York. Next comes to science and technology. Iran successfully launches satellite defying Western criticism. ఇరాన్ ఏంటి ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది. ఆ శాటిలైట్లో ఆర్బిట్ అనేది పంపించింది. యాక్చువల్గా అయితే ఇరాన్కి సంబంధించిన బ్యాలిస్టిక్ మిషన్స్ అనేవి 2000 కిలోమీటర్స్ లాంగ్ ట్రావెల్ అయ్యేంత క్యాపబిలిటీ ఉంటుంది. బట్ ఈ ఆర్బిట్లో ఓన్లీ దాని యొక్క క్యాపబిలిటీ 400 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. దీనికి గాను ఏం చేశారు వెస్టర్న్ కంట్రీస్, ఈవెన్ యుఎస్, వీళ్ళు ఇరాన్ని క్రిటిసైజ్ చేశారు. వాళ్ళు ఒక శాటిలైట్ని లాంచ్ చేశారు, శాటిలైట్లో ఆర్బిట్ పంపి లాంచ్ చేశారు. ఆ ఆర్బిట్ యొక్క ఏంటి డిస్టెన్స్ ట్రావెల్ ఎంత ఉంటుందంటే 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేంత కెపాసిటీ ఉంటుంది. బట్ ఏంటి ఇరాన్ వాళ్ళు ఓన్లీ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేంత ఆర్బిట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దీనికి గాను వాళ్ళకు ఏంటి వెస్టర్న్ కంట్రీస్ నుంచి క్రిటిసిజం అనేది వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్, విచ్ రాకెట్ డిడ్ ఇరాన్ యూస్ ఫర్ ఇట్స్ సక్సెస్ఫుల్ శాటిలైట్ లాంచ్? అండ్ ద ఆన్సర్ ఈస్ సిమోర్గ్. ఓకే, వాళ్ళు ఆర్బిట్ని సిమోర్గ్ రాకెట్ ద్వారా పంపించారు. యాక్చువల్గా ఆ ఆర్బిట్కి 2000 కిలోమీటర్స్ వెళ్ళే అంత కెపాసిటీ ఉంటుంది. బట్ ఓన్లీ 400 కిలోమీటర్స్ కెపాసిటీ ఉండడం వల్ల ఈ ఇరాన్ వాళ్ళని ఏంటి వెస్టర్న్ కంట్రీస్ క్రిటిసైజ్ చేశారు. ఏ రాకెట్లో వాళ్ళు ఆర్బిట్ని లాంచ్ చేశారు అంటే సిమార్గ్. ఎక్కడ? సిమార్గ్ రాకెట్. ఎక్కడ? ఇమామ్ ఖొమైనీ స్పేస్ పోర్ట్లో దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే 9th December ఎవ్రీ ఇయర్. ఓకే, 9th Decemberని ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే యునైటింగ్ విత్ యూత్ అగెన్స్ట్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. ఓకే, ఏంటి ఈ ఇయర్ థీమ్? ఎవ్రీ డే థీమ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డే అనేది ఇంపార్టెంట్. ఈ ఇయర్ థీమ్ ఏంటి? యునైటింగ్ విత్ యూత్ అగెన్స్ట్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అబ్జర్వ్డ్? అండ్ ద ఆన్సర్ ఈస్ December 9th. ఓకే, ఈ సెషన్ అయిపోయిందండి. ఈ సెషన్లో మనం నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్, ఇంకా ఇంపార్టెంట్ డేట్స్, ఇలా అన్ని విషయాలు నేను కవర్ చేశాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్ కింద ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్లో మీకు ఫ్రీగా పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ.